కూటమి తప్పులు. ఏపీలో వైసీపీని ఓడించి కూటమి సర్కార్ అత్యధిక మెజార్టీతో అనూహ్య విజయం సాధించింది. వైసీపీ తప్పులు చేసింది అనేగా 11 సీట్లు ఇచ్చి మూలను కూర్చోబెట్టారు అన్న మాట ఉంది. అలాంటిది వైసీపీ హయాంలో చేసిన తప్పులు బాబు చేస్తున్నారా అంటే అవును అంటున్నారు ఆనాటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఆయన తాజాగా మీడియా ముందుకు వచ్చి కూటమి తీరుని పూర్తిగా ఎండగట్టారు. ఆనాడు మేం చేసింది తప్పు అన్న చంద్రబాబు తాను ముఖ్యమంత్రి కాగానే అదే తప్పు చేయడం ఏంటి అని నిలదీశారు. ప్రభుత్వానికైతే భవిష్యత్తులో ఆదాయాలు ఫలానా రంగంలో వస్తాయి అన్నది ఉంటుంది. అయితే అలాంటి వాటిని వర్తమానంలో చెప్పి దాని మీద అప్పులు తెస్తే అది సమంజసమేనా అంటున్నారు. వైసీపీ అయితే ఇలాగే చేసేది. మద్యం అమ్మకాల విషయంలో వైసీపీ భవిష్యత్తు ఆదాయాలను తాకట్టు పెట్టింది అని అంతా నాడు విమర్శించారు. ఇప్పుడు బాబు కూడా రాబోయే ఆదాయాలను చూపించి విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారు అని బుగ్గన తీవ్ర స్థాయిలో విమర్శించారు. సరిగ్గా ఇక్కడే ఆయన ఒక లాజిక్ పాయింట్ ని లేవదీశారు. అదేంటి అంటే ఆనాడు తమ మీద గట్టిగా విమర్శలు చేసిన బాబు ఇప్పుడు అదే తప్పు చేస్తున్నారు కాబట్టి మేం చేసింది కూడా ఒప్పు అని ఆయన ఒప్పుకోవాలని కోరుతున్నారు. ఒకవేళ మేం చేసింది తప్పు అనుకుంటే తాను కూడా తప్పు చేస్తున్నానని బాబు ఒప్పుకోవాలని బుగ్గన డిమాండ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద ఆనాడు అబద్దాలు ప్రచారం చేసి కూటమి లబ్ధి పొందిందని ఆయన ఘాటుగా విమర్శించారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం స్పెషల్ మార్జిన్ ప్రవేశపెట్టిందని దాన్ని తప్పు అని చంద్రబాబు కూటమి నేతలు అన్నారని ఆయన గుర్తు చేశారు. ఆ రోజు లేఖలు రాసిన వ్యక్తి కూడా ఈ రోజున ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారని ఆయన ఎత్తి చూపారు. మరి ఆయన ఈ రోజున టీడీపీ కూటమి స్పెషల్ మార్జిన్ ప్రవేశపెట్టి అప్పులు తెస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. గోవాలో కంటే కూడా ఏపీలోనే మద్యం విచ్చలవిడిగా దొరుకుతోందని బుగ్గన ఆరోపించారు. అయినా సరే ఎక్సైజ్ ఆదాయం చూస్తే 3% మాత్రమే ఎందుకు పెరిగింది అని ఆయన నిలదీశారు. ఆ పెరిగిన డబ్బంతా ఎక్కడికి ఎవరి జేబుల్లోకి పోతుంది అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇక ఏపీలో అప్పులు చూస్తే కనుక గత 18 నెలల్లోనే ఏకంగా 2.66 లక్షల కోట్ల రూపాయలకు చేరాయని బుగ్గన చెప్తున్నారు. ఇన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చినా కూడా ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వటం లేదని, దాంతో తెచ్చిన అప్పు ఎక్కడికి పోతుంది అని ప్రశ్నిస్తున్నారు పొలిటికల్ విశ్లేషకులు. ఈ లెక్కలన్నీ బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. అంతేకాదు ఎక్సైజ్ డ్యూటీ మార్జిన్ ఆదాయాన్ని కూడా ఎస్క్రో అకౌంట్ కి లింక్ చేస్తున్నారు. మొత్తానికి ప్రతిపక్షాలు సంధించిన ఈ ప్రశ్నలకు కూటమి ఎలాంటి జవాబు చెప్తుందో చూడాల్సిన అవసరం ఉంది. కూటమి తప్పులు. ఏపీలో వైసీపీని ఓడించి కూటమి సర్కార్ అత్యధిక మెజార్టీతో అనూహ్య విజయం సాధించింది. వైసీపీ తప్పులు చేసింది అనేగా 11 సీట్లు ఇచ్చి మూలను కూర్చోబెట్టారు అన్న మాట ఉంది. అలాంటిది వైసీపీ హయాంలో చేసిన తప్పులు బాబు చేస్తున్నారా అంటే అవును అంటున్నారు ఆనాటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఆయన తాజాగా మీడియా ముందుకు వచ్చి కూటమి తీరుని పూర్తిగా ఎండగట్టారు. ఆనాడు మేం చేసింది తప్పు అన్న చంద్రబాబు తాను ముఖ్యమంత్రి కాగానే అదే తప్పు చేయడం ఏంటి అని నిలదీశారు. ప్రభుత్వానికైతే భవిష్యత్తులో ఆదాయాలు ఫలానా రంగంలో వస్తాయి అన్నది ఉంటుంది. అయితే అలాంటి వాటిని వర్తమానంలో చెప్పి దాని మీద అప్పులు తెస్తే అది సమంజసమేనా అంటున్నారు. వైసీపీ అయితే ఇలాగే చేసేది. మద్యం అమ్మకాల విషయంలో వైసీపీ భవిష్యత్తు ఆదాయాలను తాకట్టు పెట్టింది అని అంతా నాడు విమర్శించారు. ఇప్పుడు బాబు కూడా రాబోయే ఆదాయాలను చూపించి విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారు అని బుగ్గన తీవ్ర స్థాయిలో విమర్శించారు. సరిగ్గా ఇక్కడే ఆయన ఒక లాజిక్ పాయింట్ ని లేవదీశారు. అదేంటి అంటే ఆనాడు తమ మీద గట్టిగా విమర్శలు చేసిన బాబు ఇప్పుడు అదే తప్పు చేస్తున్నారు కాబట్టి మేం చేసింది కూడా ఒప్పు అని ఆయన ఒప్పుకోవాలని కోరుతున్నారు. ఒకవేళ మేం చేసింది తప్పు అనుకుంటే తాను కూడా తప్పు చేస్తున్నానని బాబు ఒప్పుకోవాలని బుగ్గన డిమాండ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద ఆనాడు అబద్దాలు ప్రచారం చేసి కూటమి లబ్ధి పొందిందని ఆయన ఘాటుగా విమర్శించారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం స్పెషల్ మార్జిన్ ప్రవేశపెట్టిందని దాన్ని తప్పు అని చంద్రబాబు కూటమి నేతలు అన్నారని ఆయన గుర్తు చేశారు. ఆ రోజు లేఖలు రాసిన వ్యక్తి కూడా ఈ రోజున ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారని ఆయన ఎత్తి చూపారు. మరి ఆయన ఈ రోజున టీడీపీ కూటమి స్పెషల్ మార్జిన్ ప్రవేశపెట్టి అప్పులు తెస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. గోవాలో కంటే కూడా ఏపీలోనే మద్యం విచ్చలవిడిగా దొరుకుతోందని బుగ్గన ఆరోపించారు. అయినా సరే ఎక్సైజ్ ఆదాయం చూస్తే 3% మాత్రమే ఎందుకు పెరిగింది అని ఆయన నిలదీశారు. ఆ పెరిగిన డబ్బంతా ఎక్కడికి ఎవరి జేబుల్లోకి పోతుంది అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇక ఏపీలో అప్పులు చూస్తే కనుక గత 18 నెలల్లోనే ఏకంగా 2.66 లక్షల కోట్ల రూపాయలకు చేరాయని బుగ్గన చెప్తున్నారు. ఇన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చినా కూడా ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వటం లేదని, దాంతో తెచ్చిన అప్పు ఎక్కడికి పోతుంది అని ప్రశ్నిస్తున్నారు పొలిటికల్ విశ్లేషకులు. ఈ లెక్కలన్నీ బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. అంతేకాదు ఎక్సైజ్ డ్యూటీ మార్జిన్ ఆదాయాన్ని కూడా ఎస్క్రో అకౌంట్ కి లింక్ చేస్తున్నారు. మొత్తానికి ప్రతిపక్షాలు సంధించిన ఈ ప్రశ్నలకు కూటమి ఎలాంటి జవాబు చెప్తుందో చూడాల్సిన అవసరం ఉంది. కూటమి తప్పులు.
ఏపీలో వైసీపీని ఓడించి కూటమి సర్కార్ అత్యధిక మెజార్టీతో అనూహ్య విజయం సాధించింది. వైసీపీ తప్పులు చేసింది అనేగా 11 సీట్లు ఇచ్చి మూలను కూర్చోబెట్టారు అన్న మాట ఉంది. అలాంటిది వైసీపీ హయాంలో చేసిన తప్పులు బాబు చేస్తున్నారా అంటే అవును అంటున్నారు ఆనాటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఆయన తాజాగా మీడియా ముందుకు వచ్చి కూటమి తీరుని పూర్తిగా ఎండగట్టారు. ఆనాడు మేం చేసింది తప్పు అన్న చంద్రబాబు తాను ముఖ్యమంత్రి కాగానే అదే తప్పు చేయడం ఏంటి అని నిలదీశారు. ప్రభుత్వానికైతే భవిష్యత్తులో ఆదాయాలు ఫలానా రంగంలో వస్తాయి అన్నది ఉంటుంది. అయితే అలాంటి వాటిని వర్తమానంలో చెప్పి దాని మీద అప్పులు తెస్తే అది సమంజసమేనా అంటున్నారు. వైసీపీ అయితే ఇలాగే చేసేది. మద్యం అమ్మకాల విషయంలో వైసీపీ భవిష్యత్తు ఆదాయాలను తాకట్టు పెట్టింది అని అంతా నాడు విమర్శించారు. ఇప్పుడు బాబు కూడా రాబోయే ఆదాయాలను చూపించి విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారు అని బుగ్గన తీవ్ర స్థాయిలో విమర్శించారు. సరిగ్గా ఇక్కడే ఆయన ఒక లాజిక్ పాయింట్ ని లేవదీశారు. అదేంటి అంటే ఆనాడు తమ మీద గట్టిగా విమర్శలు చేసిన బాబు ఇప్పుడు అదే తప్పు చేస్తున్నారు కాబట్టి మేం చేసింది కూడా ఒప్పు అని ఆయన ఒప్పుకోవాలని కోరుతున్నారు. ఒకవేళ మేం చేసింది తప్పు అనుకుంటే తాను కూడా తప్పు చేస్తున్నానని బాబు ఒప్పుకోవాలని బుగ్గన డిమాండ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద ఆనాడు అబద్దాలు ప్రచారం చేసి కూటమి లబ్ధి పొందిందని ఆయన ఘాటుగా విమర్శించారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం స్పెషల్ మార్జిన్ ప్రవేశపెట్టిందని దాన్ని తప్పు అని చంద్రబాబు కూటమి నేతలు అన్నారని ఆయన గుర్తు చేశారు. ఆ రోజు లేఖలు రాసిన వ్యక్తి కూడా ఈ రోజున ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారని ఆయన ఎత్తి చూపారు. మరి ఆయన ఈ రోజున టీడీపీ కూటమి స్పెషల్ మార్జిన్ ప్రవేశపెట్టి అప్పులు తెస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. గోవాలో కంటే కూడా ఏపీలోనే మద్యం విచ్చలవిడిగా దొరుకుతోందని బుగ్గన ఆరోపించారు. అయినా సరే ఎక్సైజ్ ఆదాయం చూస్తే 3% మాత్రమే ఎందుకు పెరిగింది అని ఆయన నిలదీశారు. ఆ పెరిగిన డబ్బంతా ఎక్కడికి ఎవరి జేబుల్లోకి పోతుంది అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇక ఏపీలో అప్పులు చూస్తే కనుక గత 18 నెలల్లోనే ఏకంగా 2.66 లక్షల కోట్ల రూపాయలకు చేరాయని బుగ్గన చెప్తున్నారు. ఇన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చినా కూడా ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వటం లేదని, దాంతో తెచ్చిన అప్పు ఎక్కడికి పోతుంది అని ప్రశ్నిస్తున్నారు పొలిటికల్ విశ్లేషకులు. ఈ లెక్కలన్నీ బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. అంతేకాదు ఎక్సైజ్ డ్యూటీ మార్జిన్ ఆదాయాన్ని కూడా ఎస్క్రో అకౌంట్ కి లింక్ చేస్తున్నారు. మొత్తానికి ప్రతిపక్షాలు సంధించిన ఈ ప్రశ్నలకు కూటమి ఎలాంటి జవాబు చెప్తుందో చూడాల్సిన అవసరం ఉంది. కూటమి తప్పులు. ఏపీలో వైసీపీని ఓడించి కూటమి సర్కార్ అత్యధిక మెజార్టీతో అనూహ్య విజయం సాధించింది. వైసీపీ తప్పులు చేసింది అనేగా 11 సీట్లు ఇచ్చి మూలను కూర్చోబెట్టారు అన్న మాట ఉంది. అలాంటిది వైసీపీ హయాంలో చేసిన తప్పులు బాబు చేస్తున్నారా అంటే అవును అంటున్నారు ఆనాటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఆయన తాజాగా మీడియా ముందుకు వచ్చి కూటమి తీరుని పూర్తిగా ఎండగట్టారు. ఆనాడు మేం చేసింది తప్పు అన్న చంద్రబాబు తాను ముఖ్యమంత్రి కాగానే అదే తప్పు చేయడం ఏంటి అని నిలదీశారు. ప్రభుత్వానికైతే భవిష్యత్తులో ఆదాయాలు ఫలానా రంగంలో వస్తాయి అన్నది ఉంటుంది. అయితే అలాంటి వాటిని వర్తమానంలో చెప్పి దాని మీద అప్పులు తెస్తే అది సమంజసమేనా అంటున్నారు. వైసీపీ అయితే ఇలాగే చేసేది. మద్యం అమ్మకాల విషయంలో వైసీపీ భవిష్యత్తు ఆదాయాలను తాకట్టు పెట్టింది అని అంతా నాడు విమర్శించారు. ఇప్పుడు బాబు కూడా రాబోయే ఆదాయాలను చూపించి విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారు అని బుగ్గన తీవ్ర స్థాయిలో విమర్శించారు. సరిగ్గా ఇక్కడే ఆయన ఒక లాజిక్ పాయింట్ ని లేవదీశారు. అదేంటి అంటే ఆనాడు తమ మీద గట్టిగా విమర్శలు చేసిన బాబు ఇప్పుడు అదే తప్పు చేస్తున్నారు కాబట్టి మేం చేసింది కూడా ఒప్పు అని ఆయన ఒప్పుకోవాలని కోరుతున్నారు. ఒకవేళ మేం చేసింది తప్పు అనుకుంటే తాను కూడా తప్పు చేస్తున్నానని బాబు ఒప్పుకోవాలని బుగ్గన డిమాండ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద ఆనాడు అబద్దాలు ప్రచారం చేసి కూటమి లబ్ధి పొందిందని ఆయన ఘాటుగా విమర్శించారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం స్పెషల్ మార్జిన్ ప్రవేశపెట్టిందని దాన్ని తప్పు అని చంద్రబాబు కూటమి నేతలు అన్నారని ఆయన గుర్తు చేశారు. ఆ రోజు లేఖలు రాసిన వ్యక్తి కూడా ఈ రోజున ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారని ఆయన ఎత్తి చూపారు. మరి ఆయన ఈ రోజున టీడీపీ కూటమి స్పెషల్ మార్జిన్ ప్రవేశపెట్టి అప్పులు తెస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. గోవాలో కంటే కూడా ఏపీలోనే మద్యం విచ్చలవిడిగా దొరుకుతోందని బుగ్గన ఆరోపించారు. అయినా సరే ఎక్సైజ్ ఆదాయం చూస్తే 3% మాత్రమే ఎందుకు పెరిగింది అని ఆయన నిలదీశారు. ఆ పెరిగిన డబ్బంతా ఎక్కడికి ఎవరి జేబుల్లోకి పోతుంది అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇక ఏపీలో అప్పులు చూస్తే కనుక గత 18 నెలల్లోనే ఏకంగా 2.66 లక్షల కోట్ల రూపాయలకు చేరాయని బుగ్గన చెప్తున్నారు. ఇన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చినా కూడా ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వటం లేదని, దాంతో తెచ్చిన అప్పు ఎక్కడికి పోతుంది అని ప్రశ్నిస్తున్నారు పొలిటికల్ విశ్లేషకులు. ఈ లెక్కలన్నీ బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. అంతేకాదు ఎక్సైజ్ డ్యూటీ మార్జిన్ ఆదాయాన్ని కూడా ఎస్క్రో అకౌంట్ కి లింక్ చేస్తున్నారు. మొత్తానికి ప్రతిపక్షాలు సంధించిన ఈ ప్రశ్నలకు కూటమి ఎలాంటి జవాబు చెప్తుందో చూడాల్సిన అవసరం ఉంది.